ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతున్న అతిపెద్ద పదం మాంద్యం. అవును, ఎటు చూసినా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలే కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాలు సైతం వణికిపోతున్నాయి. మరి నిన్నటి దాకా 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న మన భారత్ పరిస్థితి ఏంటి? 3వ స్థానం వైపు దూసుకెళ్దామనుకుంటున్న టైంలో వస్తున్న ఈ తుఫాన్ మనల్ని ముంచేస్తుందా లేక కాపాడుకుంటుందా? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఒకవైపు పశ్చిమాసియా యుద్ధాలు, మరోవైపు పడిపోతున్న రూపాయి విలువ మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి? ఈ ఆర్థిక సునామీలో మన దేశం ఎదుర్కోబోతున్న ఈ సవాళ్ళేంటో చూద్దాం. ప్రపంచ ఆర్థిక రంగంపై మరోసారి అంధకార ఛాయలు అలుముకుంటున్నాయా అనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక ఆందోళనకరమైన మాట రెసెషన్. అవును, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలుపు తడుతుందనే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు, మందగిస్తున్న పారిశ్రామిక ఉత్పత్తి దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం నెమ్మదించడం చూస్తుంటాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం తాత్కాలిక ఒడిదుడుకు కాదు, రాబోయే పెద్ద తుఫాన్కు ముందొచ్చే ప్రశాంతత మాత్రమేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ భయాందోళనల మధ్య పశ్చిమాసియాలో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా గ్లోబల్ సప్లై చైన్ని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ఛాలెంజ్గా మారింది. భారతదేశం తన చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మన దేశంపై చాలా తీవ్రంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అంతిమంగా ప్రతి వస్తువు ధర సామాన్యుడికి భారంగా మారుతుంది. ఈ యుద్ధ జ్వాలలు గ్లోబల్ ఎకానమీని దహించివేసే ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. ఇది మన దేశానికి పెద్ద ముప్పుగా పరిణమించనుంది. అంతర్జాతీయంగా రేగుతున్న ఈ ఆర్థిక తుఫాన్ భారత్కు ఎలాంటి సవాళ్లను విసిరబోతోంది అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక దేశంలో వచ్చే సంక్షోభం మిగిలిన దేశాలపై పడటం సహజం. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న క్లిష్ట పరిస్థితులు చూస్తుంటాయి మన దేశ ఆర్థిక వ్యవస్థకు ముందుంది ముసళ్ల పండగ అనే సామెతను అక్షరాలా గుర్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు దేశం నుండి వేగంగా వెనక్కి వెళ్లిపోవడం, ఎగుమతులు తగ్గిపోవడం వంటి సవాళ్లు మన ముందున్నాయి. దేశీయంగా డిమాండ్ తగ్గితే పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట సమయంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఎంతవరకు తట్టుకొని నిలబడతాయనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశంగా మారింది. దేశంలో ఇటువంటి అస్థిర వాతావరణం కనిపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి పదే పదే చెబుతున్న పొదుపు మంత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తుగా సిద్ధం కావాలని ఆయనిస్తున్న పిలుపుగా ఇది బలమైన సంకేతాలిస్తోంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుని పొదుపుని ప్రోత్సహించడం ద్వారానే దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలవని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ సేవింగ్స్ మంత్రం కేవలం సామాన్య ప్రజలకే కాదు, ప్రభుత్వ రంగానికి కూడా వర్తిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజులు మరింత కఠినంగా ఉండబోతున్నాయనే నిజాన్ని ఈ పొదుపు హెచ్చరికలు పరోక్షంగా తెలియజేస్తూ మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. విన్నర్గా ప్రధాని పదే పదే చెబుతున్న పొదుపు మంత్రం వెనుక భవిష్యత్ గురించిన ఇంత పెద్ద వ్యూహమే దాగుంది. ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఈ పొదుపే మనకు శ్రీరామ రక్ష. అయితే ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదగలన మన కళకు ఈ మాంద్యం బ్రేకులు వేస్తుందా? గత అనుభవాలతో ఈ గండ నుంచి భారత్ ఎలా గట్టెక్కబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ ఎన్నో ఆశలతో ఆశయాలతో అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మరింత ముందుకు దూసుకెళ్లి త్వరలోనే టాప్ 3లో నిలవాలని బలంగా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల్ని చూస్తుంటే ఈ కల నెరవేరడానికి ఇది ఒక పెద్ద పరీక్షా కాలమని చెప్పక తప్పదు. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లలో మందగమనం, మరోవైపు దేశీయ సవాళ్లు మన ఎకనామిక్ గ్రోత్కు తీవ్రంగా అడ్డుకట్ట వేస్తున్నాయి. ఈ గడ్డు కాలాన్ని దాటుకొని అనుకున్న స్థానానికి చేరడం అంటే కత్తిమీద సాములాంటిదే అనిపిస్తోంది. ఈ కఠినమైన ప్రయాణంలో భారత్ తీసుకునే ప్రతి నిర్ణయం దేశ భవిష్యత్తును, అభివృద్ధి పథాన్ని డిసైడ్ చేయబోతోంది. గతంలో ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్నప్పుడు కూడా భారత్ తన అంతర్గత మార్కెట్ బలమైన బ్యాంకింగ్ సంస్కరణల వల్ల సురక్షితంగా నిలదొక్కుంది. మరిప్పుడు కూడా అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందా అన్నది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. నాటి పరిస్థితులకు నేటి అంతర్జాతీయ రాజకీయ ఎత్తుగడలకు చాలా వ్యత్యాసం ఉందనేది మనం గమనించాలి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లతో మన దేశ అనుసంధానం మునుపటి కంటే చాలా ఎక్కువగా పెరిగింది. అందువల్ల విదేశీ మార్కెట్లలో చిన్న అలజడి వచ్చినా దాని తీవ్రత మన దేశంపై తక్షణమే పడుతోంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేస్తాయనేది వేచి చూడాలి. దేశ సమగ్ర ప్రగతికి, యువత ఉపాధికి అత్యంత కీలకమైంది వృద్ధి రేటు. ఒకవేళ అంతర్జాతీయ పరిస్థితుల ఒత్తిడి వల్ల మనం ఆశించిన గ్రోత్ రేట్ని సాధించకపోతే దేశంలో అనేక ఇక్కట్లు ఎదురవుతాయి. ఆర్థిక వృద్ధి మందగిస్తే కొత్త ఉద్యోగాల సృష్టి పూర్తిగా ఆగిపోతుంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల ప్రజా సంక్షేమ పథకాలకు, మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. డెవలప్మెంట్స్లో అయితే దేశంలో పేదరికం, సామాజిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. వృద్ధి రేటును స్థిరంగా ఉంచడమే ప్రస్తుత పాలకుల ముందున్న అతిపెద్ద సవాల్గా నిలుస్తోంది. మరోవైపు సామాన్య మానవుణ్ణి అనునిత్యం కుదిపేస్తోన్న ప్రధాన సమస్య నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పి సామాన్యుడికి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వం రెపో రేట్ల పెంపు, దిగుమతి సుంకాల సర్దుబాటు వంటి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ధరల పెరుగుదలని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిని చూస్తుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ శక్తులపై నియంత్రణ కోల్పోవడం వల్ల సామాన్యుడి నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించి అది అంతిమంగా పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం దెబ్బకు సామాన్యుడి జేబుకు ఎలా చిల్లులు పడుతున్నాయో చూస్తాం. దేశీయంగా ఈ టెన్షన్ ఇలా ఉంటే అంతర్జాతీయంగా ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ మనల్ని మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. డాలర్ దెబ్బకు కుప్పకొలుతున్న మన రూపాయి భవిష్యత్ ఏంటి? దేశంలో మోగుతున్న ఈ ప్రమాద గంటికలు ఎటు దారి తీస్తున్నాయో ఈ కింది నివేదికలో చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సరికొత్త విధానాలు ప్రపంచ దేశాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో డాలర్ని విపరీతంగా బలపరుచుకునే వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఆయన వేస్తున్నారు. ఈ డాలర్ స్ట్రెంథనింగ్ స్ట్రాటజీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల కరెన్సీలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, కఠినమైన వాణిజ్య ఆంక్షల వల్ల గ్లోబల్ ట్రేడ్ తీవ్రంగా దెబ్బతింటోంది. అగ్రరాజ్యం వేస్తున్న ఈ ఆర్థిక మైండ్ గేమ్స్ ముందు మిగిలిన ప్రపంచ దేశాలు పూర్తిగా చిత్తవుతున్నాయి. ఈ అమెరికన్ వ్యూహం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాల్ని కదిలిస్తోంది.
అమెరికన్ డాలర్ రోజురోజుకు బలోపేతమవుతుంటే దానికి పోటీగా మన భారతీయ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్షీణిస్తోంది. ఈ రూపాయి పతనం కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాద ఘంటికలు మోగిస్తోందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ ప్రస్తుత క్లిష్ట పరిస్థితి మన దేశాన్ని అడకత్తెరలో పోకచెక్కలా మార్చేసింది. ఒకవైపు అంతర్జాతీయ యుద్ధాల భారం, మరోవైపు డాలర్ ఒత్తిడి మధ్య రూపాయి కొట్టుమిట్టాడుతోంది. ఈ కరెన్సీ పతనాన్ని అడ్డుకోలేకపోతే దేశీయంగా ద్రవ్యోల్బణం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మొత్తం పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే ప్రస్తుత తరుణంలో భారత్ కేవలం అంతర్గత సంస్కరణలపైనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ గమనాలపై కూడా పటిష్టమైన నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుత సంక్షోభం కేవలం ఒక రంగానికో లేదా ఒక ప్రాంతానికో పరిమితమైంది కాదు. ఇది మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఛాలెంజ్. ఒకవైపు రూపాయి రక్షణ, మరోవైపు ధరల నియంత్రణ, ఇంకోవైపు వృద్ధి రేటును కాపాడుకోవడం వంటి అనేక సవాళ్లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రభుత్వ వ్యూహాల్లో మరింత స్పష్టత, దూరదృష్టి ఉండాలని మేధావులు గట్టిగా విశ్లేషిస్తున్నారు. ఏ ఒక్క అడుగు తడబడినా అది దేశ ఆర్థిక ప్రగతిని దశాబ్దాల కాలం వెనక్కి నెట్టేసే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం అంచున నిలబడిన ఈ తరుణంలో భారతదేశానికి ఇది ముమ్మాటికి కఠినమైన పరీక్షాకాలమే. అయితే సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే అద్భుతమైన సత్తా భారత్కుందని మన గత చరిత్ర అనేకసార్లు నిరూపించింది. ప్రస్తుతం ప్రమాద ఘంటికల్ని ముందే గుర్తించి సరైన ప్లానింగ్, క్రమశిక్షణతో అడుగులు వేస్తే మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే మన దేశ కల సాకారం కావడం అసాధ్యమేమీ కాదు. సామాన్యుడి ప్రయోజనాల్ని కాపాడుతూ దేశ ప్రగతి చక్రం ఆగకుండా చూడటమే నేటి పాలకుల తక్షణ కర్తవ్యం. ఈ ఆర్థిక కురుక్షేత్రంలో భారత్ నిలబడి గెలుస్తుందని ఆశిద్దాం. ఇది ప్రస్తుత ప్రపంచ ఆర్థిక చిత్రం. మాంద్యం ముప్పు అనేది కేవలం హెచ్చరిక కాదు, ముంచుకొస్తున్న వాస్తవం. డాలర్ ఆధిపత్యం, యుద్ధాల ప్రభావం, పడిపోతున్న రూపాయి, ఇవన్నీ మన ముందున్న అతిపెద్ద సవాళ్లు. అయితే కష్టాలు అవకాశాలుగా మలుచుకోవటంలో మనకు మనమే సాటి. మరి ఈ ఆర్థిక కురుక్షేత్రంలో పాలకుల వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో, సామాన్యుడి బతుకుబండి ఎలా ముందుకు సాగుతుందో కాలమే సమాధానం చెప్పాలి. రాబోయే కాలం కఠినం. పొదుపుతోనే మనకు భద్రత. ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.